వీళ్ళందరూ ఎవరండి? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది మనోళ్లకు ఉపన్యాసం ఇస్తే ఇక స్టార్ట్ చేస్తారు. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది ఇక్కడ మన పక్కనే ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని స్టార్ట్ చేస్తారు. ఇక ఆ ఉపన్యాసం వింటే చెవులలోకి వెళ్ళి రక్తాలుగా ఆరుతాయి. ఇక చెప్పింది చెప్పుడు ఇక వాళ్ళకి మైకులు అరిగేదాకా ఇక దొరికింది కదా అని జనాలను చంపేస్తారండి, ఒక రకంగా చెప్పాలంటే అలా మాటలతో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 365 రోజులు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలో 50 మంది విద్యార్థులను బలి తీసుకున్నది. 50 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా ప్రకటించాలి. ఎస్, ఇది వాస్తవం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 50 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఏది టిఫిన్ చేస్తే ఫుడ్ పాయిజన్, లంచ్ చేస్తే ఫుడ్ పాయిజన్, డిన్నర్ చేస్తే ఫుడ్ పాయిజన్, నీళ్లు తాగినా ఫుడ్ పాయిజన్. ఇది తెలంగాణ గురుకులాలు, కస్తూరిబాగులు, ఆశ్రమ పాఠశాలలు, ఇంకా వగేరా ఇతరత్ర ఏవైతే ఇక్కడ పాఠశాలలనే ఆ పాఠశాలల మధ్య రోజు జరిగే తతంగం. ఏమున్నది? 40 మంది విద్యార్థులు. ఈ రాష్ట్రంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ కనబడుతుంది, లేకపోతే మూసీ ఎపిసోడ్ కనబడుతుంది, లేకపోతే ఇంకో ఎపిసోడ్ కనబడుతుంది. కానీ మా విద్యార్థులకు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం పెట్టరు. జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం ఉండదు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డిఓకు సంబంధించి విద్యకు సంబంధించిన ఆఫీసర్లతో సమీక్షా సమావేశం ఉండదు. కానీ నా బిడ్డలు, నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అమాయకమైన విద్యార్థులు ప్రాణాలు మాత్రం కోల్పోవాలి. రోజు ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా జరుగుతున్న వ్యవహారం మీ అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ అద్భుతం చేస్తున్నదన్న, మసిబూసి మారేడికాయ చేస్తున్నది. అంగట్లో గొర్రెల లెక్క బర్రెల లెక్క మన జీవితాలను ఆగం చేస్తూ ఉన్నది, అమ్ముకుంటుంది మొత్తం. ఈ విషయాన్ని మాత్రం చెప్పొద్దండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మంత్రి దత్తత స్కూళ్లలో విద్యార్థినిల ఆందోళన, ప్రిన్సిపాల్పై తీవ్ర ఆరోపణలు, వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ ఆగ్రహం, తిన్న చెయ్యి కూడా కడిగించారనే ఆవేదన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇది బడా లేకపోతే నిజాం కాలం నాటి నిజాం రాజుల పరిపాలన ఉన్న వాళ్ళు ఏమన్నా రాజరికపు వ్యవస్థన? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆందోళన చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సద్గుణమేడి గ్రేస్ తమను వేధిస్తుందని, వెట్టి చాకిరీ చేయిస్తుందంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థినీలు బుధవారం ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా ప్రిన్సిపల్ సద్గుణ తన వ్యక్తిగత పనులను కూడా చేయిస్తుందని వారు వాపోతున్న పరిస్థితి కనబడతాను. ఇక దీని అన్నిటికంటే మన దామోదర్ రాజనరసింహ, అరే మీరు మర్చిపోయారు, ఎవరో తెలుసా ఆయన? గుర్తున్నదా మీకు? ఎవరన్నా తెలుసా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ సార్ను గుర్తుపట్టుర్రి. ఎమ్మెల్యే, మినిస్టర్, మరి ముఖ్యమంత్రి అనుకునేటోళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటాలా, డిప్యూటీ సీఎం అనుకుంటాలా, హోంశాఖ అనుకుంటాలా, విద్యాశాఖ అనుకుంటాలా, ఏ శాఖ కాదు. మన సారు వైద్యశాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. మీ అందరికీ తెలవాలి, మరి మీ అందరికీ తెలవాలి కాబట్టి నేను చూపెడుతున్నా. దామోదర రాజనరసింహకు సంబంధించి గుర్తుండాలండి, ఆరోగ్య శాఖ మంత్రి గారు వీరు దత్తత తీసుకున్నారండి. వీరు దత్తత తీసుకున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించి తీసుకుంటే అక్కడ ఈసారి తీసుకున్నాడు అనే విషయాన్ని మరి ప్రిన్సిపాల్ మర్చిపోయిందో ఏమో తెలియదు. కానీ ఇక మేడం అన్నం తింటుంది కదా, మేడం తిన్న చెయ్యి కూడా గడగాలన్నట. ఇట్లా బువ్వ తింటుంది కదా చెయ్యితోని, దీన్ని కూడా వాళ్ళే గడగాలన్నట్టు. ఎవరు గడగాలి? విద్యార్థులు గడగాలన్నట్టు. తిన్న చెయ్యి కూడా గడగాలన్నట్టు. ఇక ఇంకేమేం పనులు చేపిస్తుందో మనకు తెలియదు కాబట్టి విద్యార్థులు అయితే ఆందోళన చేసిన వరకు చెయ్యి గడుగుడు ఒక్కటే తెలుసట. మరి మేడం ఎంత రాజభోగాలు అనుభవిస్తుంది, మేడం ఎంత ఊందాతనంగా ఉంది, మేడం ఎంత అద్భుతంగా ప్రిన్సిపల్గా పనిచేస్తుంది అంటే ఇంతకంటే సాక్ష్యం తెలంగాణలో ఇక మీరు ఏది సర్ది కట్టుకొని సైకిల్ మీద తిరిగినా కూడా దొరకదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిన్న చేయి కడిగించారండి. విద్యార్థులకు పాఠాలు చెప్పి వాళ్ళ బడికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళ చేత ప్రిన్సిపల్ అన్నం తిన్న చెయ్యిని కూడా కడిగిస్తున్నారు. అంటే ఇక మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఆల్రెడీ దీని మీద నేషనల్ మీడియా ఏకి పారేసింది.
ఎట్లా తెలుసా ఆగమాగం చేసింది, కుక్కలు చింపిన ఇస్తారా కంటే అధ్వానంగా చేసింది. కానీ ఈ విషయం మన ముఖ్యమంత్రి గారికి కనబడుతుందా లేదు, పోనీ మన విద్యాశాఖ మంత్రికి కనబడుతుందా లేదు, పోనీ మన జిల్లా కలెక్టర్లకు కనబడుతుందా లేదండి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన కాదు, ఇది కాంగ్రెస్ పాలన. మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రెండు ఒకటే కాదంటే ఇది వలసదారు ఇందిరమ్మ కాలన, కల్తీ కాంగ్రెస్ పాలన ఇది. ఎందుకంటే వలసవాదులు వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చేయడం, వలసవాదులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పదవులు చేపట్టిలు కాబట్టి ఈరోజు ఇట్లనే ఉంటుంది. తిన్న చేయి కూడా కనీసం తిన్న చేయి కూడా మేడం గారికి కడుక్కోలేకపోతుందట, దాన్ని కూడా విద్యార్థుల చేత కడిగిస్తారట. ఇక మా ముఖ్యమంత్రి మరి ఏం కేసులు పెడతారో, ఏం సస్పెండ్లు చేపిస్తారో, మరి అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏం కథనో తెలియదు. కానీ సారు దత్తత తీసుకుంటే ప్రిన్సిపాల్ కూడా తిన్న చేయి కడిగించుకుంటున్నట్టు. ఈసారి ఎక్కడన్నా దత్తత తీసుకున్న స్కూల్ ఉంటే లెక్కేసుకొని మరి అక్కడ ప్రిన్సిపాల్ ఎవరన్నా ఉంటే పిల్లలారా జాగ్రత్త, వాళ్ళు తిన్న చేయిని కూడా కడిగిస్తారట. అంటే అర్థం అదేనా? ఇక మరి మా మంత్రి గారు ఏడున్నారు? విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, గేటు ముంగట నిరసన వ్యక్తం చేసిరు కదా, దీని గురించి ఏమైనా సమాధానం చెప్తారా అంటే చెప్పారు. ఇక ఇది ఇట్లున్నదా? ఇక మళ్ళీ